హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిసిఎంజే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం హరిహర వీరమల్లు ప్రీమియం షోకి అయితే వెళ్ళబోతున్నాము. ఈ మూవీ నేను ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో అంత మూవీస్ దాంట్లో అంత ఇంటరాక్షన్ వీడియోస్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ వీడియోస్ కానీ ఏం చేయలేదు. ఇప్పుడు మటుకి చాలా అంటే చాలా కష్టపడతా ఉన్నాడు. దానికోసం అని చెప్పి చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనమాట. మనం గుంటూరులో ఉన్న హాలీవుడ్ బాలీవుడ్ అయితే వెళ్తున్నాము. ఫస్ట్ హాలీవుడ్ బాలీవుడ్ ఒకటే రిలీజ్ చేశారు. ఇంకా మిగతా రిలీజ్ చేస్తా లేదా అనే డౌట్ తో అయితే మనం అయితే బుక్ చేసేసుకున్నాం. ఈ రోజు 23rd అనమాట. రివ్యూ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి వీడియో ఎండింగ్ లో పెడతాను. అలాగే ఫ్యాన్స్ చేసే రచ్చ ఎలా ఉండిద్ది అనేది కూడా నేను వీడియోలో పెడతాను. చూడదాకా చూడండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు మూవీ అయితే చూడటం జరిగింది. దాని జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. హరిహర వీరమల్లే కాదు, మన పవన్ కళ్యాణ్ సినిమా ఏ సినిమాకైనా కానీ పోలీసులు రావడం అయితే ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అంత రేంజ్లో అయితే రచ్చ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆ మూవీలో మైనస్ ఏంటంటే ఒకే ఒకటి, ఇప్పుడు మనం ఏంటంటే ఒక మనిషిలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నా కానీ ఆ పాజిటివ్స్ గురించి మాట్లాడుకోగానే ఒక్క నెగిటివ్ ఉందంటే దాన్నే మనం హైలైట్ చేసి అయితే ఉంటాం కదా. అలాగే మళ్ళీ పడనోళ్ళు ఎవరైనా ఉంటే, యాంటీస్ ఎవరైనా ఉంటే ఇంకా దాన్నే గుచ్చి దాన్నే చూపిస్తూ ఉంటారు కదా. సో ఆ మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్లో 2 సార్లు 3 సార్లు మనకి గుర్రం నడిపే దగ్గర గ్రాఫిక్స్ అయితే క్లియర్గా అయితే అర్థమైపోతా ఉంది. అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు, అంటే అంత బాగుండలేదు ఆ 2-3 సీన్ల దగ్గర. దానివల్ల అందరూ ఏమంటున్నారంటే ఇంకా మూవీ బాగాలేదు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది వచ్చేసరికి మన హిస్టారికల్ మూవీ అనమాట. ఇది ఎలాగే ఉంటుంది. వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది మూవీ అయితే. అండ్ నేను సెకండ్ టైం కూడా బుక్ చేసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే, మా ఫ్యామిలీకి కూడా చూపించాలి అని చెప్పేసి. అదొక్కటే మైనస్ అబ్బా, మిగతాది మొత్తం చాలా బాగుంది మూవీ అయితే. ఒకళ్ళ మాట అయితే వినొద్దు. అండ్ ఇంకో థింగ్ ఏమంటే, ఇప్పుడు ఏదైతే సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయో దాన్ని అయితే రీఎడిట్ చేస్తున్నారంట. సో అవి కట్ చేసేసి నార్మల్గా వీడియో మూవీ అయితే రిలీజ్ చేస్తారంట. మళ్ళీ ఒక అంటే ప్రీమియర్ షో అయిపోయింది కాబట్టి మేబీ ఒక 2 to 3 డేస్లో అయితే చేయొచ్చు అనుకుంటా మేబీ. అప్పుడైతే మీకు ఎలాంటి ఇంకా నెగిటివ్ చెప్పడానికి ఎలాంటిది ఉండదు. అండ్ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా పీక్స్ అనమాట. 5 years దాకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, దానికైతే మంచి ఫీస్ట్ అనమాట. అసలు థియేటర్ అయితే రచ్చ అయితే ఉంది. నేను మీకు కొన్ని క్లిప్పింగ్స్ ఆల్రెడీ పెట్టాను, మీరు చూశారు కూడా. ఎలా ఉందని చెప్పేసి మీరే మీ ఊహకే వదిలేస్తా ఉన్నాను. మూవీ అయితే చాలా బాగుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు.
ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చిద్ది అనమాట. ఇప్పుడు 100 మందిలో అందరికీ నచ్చదు. సో కొంతమందికి అయితే నచ్చిద్ది కదా. సో మరి మేబీ మీకు నచ్చిద్దో లేదా అనేది మీకు మూవీ చూస్తేనే కదా మీకు తెలిసేది. అంటే నచ్చిందా, బాగుందా, బాగాలేదని చెప్పేసి మీ పర్సనల్ ఒపీనియన్ అన్నది మీరు చెప్పాలి కదా. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి దాన్ని అయితే మీరు పట్టించుకోవద్దు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను చెప్పినా కానీ ఇప్పుడు మూవీ బాగుందని చెప్పాను, అది మీరు చూసి మీకు నచ్చకపోతే ఓకే వెళ్ళండి గుడ్. కానీ మూవీ చూడకుండా బాగాలేదు అది దాన్ని స్ప్రెడ్ చేస్తే మటుకి ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు కోల్పోతారనమాట. సో నాకు ఓవరాల్గా మూవీ అయితే బాగా నచ్చింది. అండ్ ఆ గ్రాఫిక్స్ ఒక్కటే మైనస్. ఆ గ్రాఫిక్స్ విషయం తీసేస్తే కన్నా మూవీ అయితే నాకు ఓవరాల్గా బాగా నచ్చింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.